హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర కొనసాగుతోంది. సీతారాంబాగ్ నుంచి ప్రారంభమైన యాత్ర కోఠి వ్యాయామశాల వరకు యాత్ర కొనసాగనుంది. డ్రోన్లు, సీసీ కెమెరాలు, 20,000 మంది పోలీసులతో శోభాయాత్రను పర్యవేక్షిస్తున్నారు. वरुण भाई बहुत बहुत धन्यवाद। गाड़ी आ गई नहीं तो हमारे सारेंगा से बात करने लगाएंगे। హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం అది లైవ్ ద్వారా చూస్తున్నాం. సీతారాంబాగ్ నుంచి ప్రారంభమైన యాత్ర కోఠి వ్యాయామశాల వరకు కొనసాగనుంది. డ్రోన్లు, సీసీ కెమెరాలు, 20,000 మంది పోలీసులతో కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. రైట్, ఈ శోభయాత్ర సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, శోభాయాత్ర ఏ విధంగా కొనసాగుతుంది? చూస్తుంటే వేలాది మంది భక్తజనం అక్కడ పాల్గొన్నట్లు కూడా కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్? రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అటు హైదరాబాద్లో సీతారాంబాగ్లో శ్రీరాముడి యొక్క శోభాయాత్ర ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ఈ శోభాయాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే ఈ ప్రదేశానికి భారీ సంఖ్యలో కూడా భక్తులు హాజరయ్యారు. అలాగే పోలీసులు కూడా భారీ సంఖ్యలో హాజరై భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, చాలా ఎక్కువ మంది భక్తులు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వయసులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. శ్రీరాముడి నామస్మరణతో అయితే మారుమోగుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతుందని చెప్పొచ్చు. సీతారాంబాగ్ ఆలయం నుండి కోఠి వ్యాయామశాల వరకు ఈ శోభాయాత్ర సాగుతుంది. మొత్తం 6 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర సాగనుంది. దీంతో పాటుగా ఇప్పటికే పోలీసులు 20,000 మంది వరకు పోలీసులు పూర్తిగా మోహరించారు. ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ప్రతి ఒక్కటి కూడా మూమెంట్ని కూడా ప్రతి పోలీస్ అధికారులు కూడా మూమెంట్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా ఎలాంటివి సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిగా కూడా పోలీసుల వలయంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ శోభాయాత్రకు లక్షలాది మందిగా ప్రస్తుతం తరలి వచ్చారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పురాణా పూల్ వద్ద ఈ యాత్ర అయితే సాగుతూ ఉంది. ప్రస్తుతం అటు ట్రాఫిక్ ఈ శోభాయాత్ర సందర్భంగా పూర్తిగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా మొత్తం వాహనాలను అయితే ఇతర దారి మళ్లిస్తూ ఉన్నారు. సీతారాంబాగ్కు వచ్చే వాహనాలను మల్లేపల్లి, నాంపల్లి మీదుగా దారి మళ్లిస్తూ ఉన్నారు. బోయగూడ కమాండ్ నుంచి దారుసలాం, ఆగపూర్ మీదుగా పురాణాపూల్ నుంచి వాహనాలను జియాగూడ, కార్వన్ వైపు మళ్లిస్తూ ఉన్నారు. శోభాయాత్ర దారులు చిన్నగా ఉండడంతో భారీ టస్కర్ వాహనాలకు అయితే అనుమతి లేదని చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల క్రితమే దీనికి సంబంధించి అధికారులు కూడా సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. భారీ టస్కర్ వాహనాలను అయితే చిన్న వీధులు కాబట్టి చిన్న వాహనాలను అనుమతిస్తామని ముందుగానే చెప్పారు. దీనికి అనుగుణంగానే ఆలయ అధికారులు కూడా పూర్తిగా ఈ యాత్రలో పాల్గొనే వాళ్ళంతా కూడా అటు వీధులకు సరిపోయేటట్టే వాహనాలను కూడా ఏర్పాటు చేసుకున్నట్టు మనకి పూర్తిగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం శోభాయాత్ర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా, ఉల్లాసంగా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా తిలకిస్తూ ఉన్నారు. అటు ఈ శోభాయాత్రలో వివిధ దేవుళ్ళ రూపాలతో పాటు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ శ్రీరాముడి యొక్క రూపాలను కూడా ఈ శోభాయాత్రలో తీసుకెళ్తూ ఉన్నారు. అటు పూర్తిగా కూడా ఈ ప్రదేశంలో ఏదైతే శోభాయాత్ర జరుగుతుందో ఆ శోభాయాత్రలో పూర్తిగా కూడా పోలీసులు కొన్ని కఠినమైన నియమాలు కూడా అమలు చేస్తూ ఉన్నారు. డ్రోన్స్ను కేవలం పోలీసు వాళ్ళే ఎగరవేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు నిత్యం ట్రాఫిక్ సమస్యను తెలుసుకునేందుకు డ్రోన్లు ఎగరవేస్తూ పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే అంచనా వేస్తున్నారు. అలాగే డీజే సౌండ్లు కూడా
పరిమితికి మించి ఎక్కువ శబ్దం చేయొద్దంటూ కూడా పోలీసులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగానే ప్రస్తుతం డీజే సౌండ్లు కూడా ఇవన్నీ కూడా పోలీసులు ఎంతైతే చెప్పారో దానికి అనుగుణంగానే శబ్దాన్ని కూడా పాటిస్తూ ఉన్నారు. అటు శోభాయాత్రలో ప్రత్యేకంగా షీటింగ్స్ ఏర్పాటు చేశారు. మహిళలకు అలాగే చిన్నపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిగా కూడా పోలీసులు అన్ని విధాలా కూడా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. శోభాయాత్రలో మహిళలకు రక్షణగా షీ టీమ్స్ని అయితే ఏర్పాటు చేశారు. మొత్తం క్రౌడ్ ఎక్కువగా ఉన్న చోట నైన్ చార్జింగ్లు అలాగే చోరీలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు పూర్తిగా భద్రతా ఏర్పాట్లు అయితే చేసినట్టు తెలుస్తుంది. దీంతో పాటుగా మొత్తం ఏదైతే రథయాత్ర జరుగుతుందో ప్రదేశాన్ని అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారుగా ఈ బందోబస్తుకి లక్షలాది మంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిగా పోలీసులు అయితే భద్రతను అయితే మోహరించుకున్నారు. రథయాత్రలో పాల్గొంటున్నారని చెప్పుకోవచ్చు. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జై శ్రీరామ్ పూర్తిగా నినాదాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా శ్రీరామనవమి సందర్భంగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఈ శోభాయాత్రలో పాల్గొంటూ ఉంటున్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా పూర్తిగా మోహరించారు. అలాగే షీ టీమ్స్ మోహరించాయి. దీంతో పాటు ర్యాపిడ్ క్విక్ టీమ్ పోలీసులు కూడా పూర్తిగా కూడా తమ వలయంలోకి తీసుకున్నారు. ఎందుకంటే చాలా లక్షలాది మంది ఈ శోభాయాత్రలో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిగా పోలీసులు అయితే రక్షణ కల్పిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే మిగిలిన ఏరియా నుంచి కూడా శోభాయాత్ర కూడా పూర్తిగా ప్రారంభమవుతుంది. అటు కోటికి వెళ్లే హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా పూర్తిగా పోలీసులు అయితే మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా పోలీసులు అయితే పూర్తిగా మోహరించి పర్యవేక్షిస్తున్నారు. అటు ప్రతి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా పూర్తిగా జై శ్రీరామ్ అంటూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నారు. టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ మణికంఠ. गाड़ी आगे गई तो हमारे सायंकाल से बात करने लगाएंगे. हर कोई राष्ट्र बना के चलेंगे, हर कोई राष्ट्र बना के चलेंगे, हर कोई राष्ट्र बना के चलेंगे.